వీటిలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏవేవి డిఫైన్ చేసుకుంటూ రావాలి అన్న దాని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నీట్గా మాట్లాడుకున్నాం. అండ్ యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద టర్మినాలజీస్ దట్ వీ నీడ్ టు యూస్ ఫర్ మేకింగ్ సమ్ చేంజెస్ ఇన్ అవర్ విజువల్ ఇంటర్ఫేస్. అర్థమవుతుందా? ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సో వీఆర్ హ్యావింగ్ పారామీటర్స్, but we does not have a values to the parameters. సో బేసికల్లీ గ్రిడ్ అనే కాదు, డిఫరెంట్ స్పేసింగ్స్ రిలేటెడ్ వాటి గురించి మనం ఆ, ఈ ఈ క్లాస్ కాకుండా బిఫోర్ క్లాస్లో మాట్లాడుకున్నాం. మార్జినింగ్, ప్యాడింగ్. సో బేసికల్లీ లెట్ మీ టేక్ ఏ స్క్వేర్ టు అండర్స్టాండ్ దిస్. సో ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దిస్ is complete web page, and this is a separate article in a web page, and basically I'll add some text in this web page. Hello everyone. Okay, so as you can see here, this is a container. ఈ కంటైనర్లోని ఇదేంటమ్మా, ఇదొక స్పెసిఫిక్ వ్యూ కాంపోనెంట్. అది ఆర్టికల్ కావచ్చు, ప్యాడ్ ఇమేజ్ కావచ్చు, ఆర్ మేబీ ఒక సమ్ టెక్స్ట్ కావచ్చు, ఏదైనా సరే. బట్ దిస్ స్క్వేర్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ వ్యూ కాంపోనెంట్. Every view component will have padding, border, and a match. Once again, every view component will have padding, border, margin. So, as you can see here, this is the text, ఇది text, ఇది border, and this is the margin. సో ఏదైనా ఒక వ్యూ కాంపోనెంట్ని నేను తీసుకున్నానంటే, వ్యూ కాంపోనెంట్కి ఆ కంటైనర్కి మధ్య ఉండే విడ్త్ని, ఆర్ ఆ పర్టికులర్ ఎంటిటీ మధ్య ఉండే స్పేస్ని, this is known as padding, and this is known as margin outside of the border. So basically, every view component will have three components: padding, margin, and border. So as you can see here, ఏదైనా ఒక పర్టికులర్ వ్యూ కాంపోనెంట్ అండ్ అనదర్ వ్యూ కాంపోనెంట్ మధ్య నుండి స్పేస్ నేను ఏమంటున్నాను, ప్యాడింగ్ అంటున్నాను. ఒక పర్టికులర్ కంటైనర్ అవుట్ సైడ్ లేయర్ని నేను ఏమంటాను, మార్జిన్ అంటున్నాను. సో హియర్ I am completely representing margin and padding in Bootstrap. M hyphen represents margin, P hyphen represents padding. సార్ ఓకే, మనం సిఎస్ఎస్లో చూసాం మార్జిన్ ప్యాడింగ్ ఉన్నట్టుగానే వీఆర్ హ్యావింగ్ మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, అండ్ మార్జిన్ రైట్. సో margin basically represents what? Margin basically represents complete four sides of a పర్టికులర్ ఎంటిటీ. ఇక్కడ ఉండే ఈ నాలుగు సైడ్స్ని రిప్రజెంట్ చేసేది మార్జిన్. కానీ నేనేంటి ప్రతిసారి కూడా నాలుగు సైడ్స్ని డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ వ్యూ కాంపోనెంట్, దీనికి మార్జిన్ రైట్ అనేది ఎక్కువ ఉంది. యాజ్ యూ కెన్ సీ హియర్, మార్జిన్ రైట్ ఈస్ ప్రిటీ మచ్ హెవియర్. See, this is a margin. Sorry. This is basically margin. What is this? Margin, right? సార్ నేను అన్నీ ఈక్వల్గా అప్లై చేసి ఒకదానికి మాత్రం నేను డిఫరెంట్గా అప్లై చేయాలంటే ఐ నీడ్ టు యూస్ దట్ స్పెసిఫిక్ కాంపోనెంట్. సో ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్కి హెల్ప్ అయ్యేదే మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్,
Margin start, margin end. Margin start means left, margin end means right. Margin X or padding X means X axis, both left and right. Margin Y means Y axis, both top and bottom. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడేసుకున్నాం. ఒకసారి రివిజన్ కోసం చెప్తున్నాను. సో యా, these are the parameters. We are having 1 to 5 parameters. Every individual parameter will have a particular REM value and also some pixel value. And we are also having auto. ఆటో ఏం చేస్తుంది, పేరెంట్ క్లాస్కి ఏదైతే ఉంటుందో స్టైలింగ్, దట్ కెన్ బి ఆఫ్ మార్జిన్ ఆర్ మేబీ దట్ కెన్ బి ఆఫ్ ప్యాడింగ్, ఆ స్టైలింగ్ని అప్లై చేయడానికి హెల్ప్ అయ్యేదే ఆటో. బేస్డ్ ఆన్ దిస్ పారామీటర్, వాట్ based on this parameter will automatically gets changes. So these are the examples. Parameter and value will be separated by hyphen. So these are the display utilities. Display 9 means hiding. So display block means blocking the content at a particular region. This is an example for it. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అంతా ఒకే లైన్లోని ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉండడానికి. అండ్ display flex, horizontal or vertical element arrangement of elements. Display grid, both horizontal and vertical combinations at a time is known as grid. Table is another entity. So these are the styling parameters that we have seen in previous classes. ఇక్కడ వరకు అందరికీ నేను చెప్పిన క్లారిటీ ఉంది. ఎస్ సార్, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ డౌట్స్. సో నెక్స్ట్ I'm moving to the next component and most important component, different UI elements in the elements in boots. సో మనకి యూఐ ఎలిమెంట్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తురావాల్సింది ఏంటి, బటన్. సో బేసికలీ ఐ హ్యావ్ క్రియేటెడ్ సమ్ బేసిక్ యూఐ కాంపోనెంట్స్ అమ్మా. ఇఫ్ యూ కెన్ సీ ద అవుట్పుట్, దిస్ ఈస్ అన్ అలర్ట్ మెసేజ్. Yeah, this is an alert or a flash message. These are the cards. This is what? This is a progress bar. And this is a badge. So this is a buttons with different colors. These are the badges. So how I can able to apply this styling? Initially body ki background color light ఇచ్చాను. Padding y axis 5 pixel ఇచ్చాను. Y means top, both top and bottom. And margin bottom for H1 is 4 ఇచ్చాను. So as you can see here, alert. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఫ్లాష్ మెసేజ్ని, దాన్ని మనం ఈ బూట్ స్ట్రాప్లో ఏమంటామో అలర్ట్ మెసేజ్ అంట. సడన్గా మీకు జూమ్ అప్లికేషన్లోనే ఒక్కొక్కసారి ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తే అన్స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఒక ఫ్లాష్ మెసేజ్ వస్తుంది. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? ఆర్ పేమెంట్ ఏదైనా సక్సెస్ఫుల్ అయితే పేమెంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. A single 5 seconds message or a fraction of seconds message or
దాన్ని మనం ఏమంటాం, ఫ్లాష్ మెసేజెస్ అంటాం. ఆ ఫ్లాష్ మెసేజెస్ని ఇక్కడ బుట్ స్ట్రాప్లో ఏమని పిలుస్తారమ్మా, అలర్ట్ మెసేజ్. సో అలర్ట్ అనే క్లాస్ తీసుకున్నాను. అలర్ట్కి నేను ఏం అప్లై చేశాను, సక్సెస్ అప్లై చేశాను. ఆర్ యూ కెన్ యాడ్ వార్నింగ్ టు ఇట్. సారీ. సో వాట్ విల్ బి ద కలర్, మళ్ళీ అదే వచ్చిందా. See, the color of the flash message has been changed, or I can able to apply danger. See, invalid credentials, login unsuccessful. ఇలాంటి టైప్ ఆఫ్ మెసేజెస్ని చూపించేదే ఏంటమ్మా, అలర్ట్. అలర్ట్. So basically, no. And I have also created a simple card. These are the three set of cards, and I have added badges to the card. So as you can see, these are the bars. Badge, badge. Yeah, as you can see, this is a badge. As you can see, ఇప్పుడు నేను ఇదే వెబ్సైట్ కాకుండా Amazon.com తీసుకున్నాను. If I select any particular product, mm, yeah, this one is a badge to the respective product. అంటే ఒక స్టిక్కీ ఐటమ్ లాగా, ఒక స్టిక్కీ కాంపోనెంట్ విచ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఆర్ విచ్ ఆల్వేస్ హైలైట్స్ ద కాంటెక్స్ట్. మనకి ఏదైతే కాంటెక్స్ట్ ఉంటుందో ఆ కాంటెక్స్ట్ని ఒక సింపుల్ హైలైటెడ్ హెడ్లైన్తో రిప్రజెంట్ చేసేది ఏంటి, బ్యాడ్జ్. సో badge can be created by using a class name called badge. సో ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం, కార్డు గురించి మాట్లాడుకుంటున్నాం. కార్డు కూడా ఎలా క్రియేట్ చేయొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ అ కార్డ్ క్లాస్. అండ్ అండ్ ఆల్సో yeah, we can have, so I'll list out them in the bottom of my screen. So what we have discussed. Mm, yeah, first of all, alert. అలర్ట్ అనే క్లాస్ని బేస్ చేసుకొని ఎల్ఈఆర్, అలర్ట్, సారీ అలర్ట్స్. సో ఇప్పుడు ఈ అలర్ట్స్ అనే దానికి ఏం స్టైలింగ్ ఇచ్చారో చూద్దాం. లెట్ మీ కాపీ దిస్ అండ్ ఐ విల్ ఎంటర్ ఇన్ ద స్టైలర్ సీసెస్ అండ్ ఎల్ఈఆర్టి, అలర్ట్స్. సి, అలర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చారమ్మా, ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. బార్డర్ కూడా ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. And based on the colors, here as you can see, based on different parameters, see, everything is interconnected with each other. మనం మొన్న ఇక్కడ వేరియబుల్స్ గురించి మాట్లాడాం. యాజ్ యూ కెన్ సీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ వేరియబుల్ యొక్క సైజ్ని బేస్ చేసుకున్నారు. ఈ వేరియబుల్ని ఎప్పుడు కాల్ చేస్తాను, వెన్ ఐ యాడ్ దిస్ క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ ఎప్పుడైతే యాడ్ చేస్తానో అప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ అనేది కాల్ అవుతుంది. So as you can see, the parameters may changes based on these variables.
ఈ వేరియబుల్స్ నుండి వాల్యూస్కి తగ్గట్టుగా ఏమవుతుంది, అలర్ట్కి బార్డర్ కానీ బార్డర్ రేడియస్ కానీ ఇవన్నీ అప్లై అవుతూ ఉంటాయి. సో బార్డర్ రౌండెడ్ అంటాం, బార్డర్ బార్డర్ కలర్స్ అంటాం, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ దిస్ విల్ డూస్ ద జాబ్. సో అలర్ట్స్ రిజల్ట్ నథింగ్ ఇమ్యూనిటీ. సో అలర్ట్ అనే పర్టికులర్ కీవర్డ్ని బేస్ చేసుకొని ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాకలా కలర్స్ మార్చే కొద్ది ఏమవుతుంది, అది బ్యాక్గ్రౌండ్ కలర్తో సహా చేంజ్ అయిపోతుంది. నేను ఏం చేసాను, అలర్ట్ స్పేస్ అలర్ట్ హైఫన్ వార్నింగ్ అన్నాను ఇక్కడ. ఇక్కడ సెకండ్ గైస్. అలర్ట్ హైఫన్ వార్నింగ్ అనగానే ఏమవుతుంది, అది డిఫరెంట్ పారామీటర్స్ని మారుస్తుంది. ఆ డిఫరెంట్ పారామీటర్స్ యొక్క స్టైలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే హియర్ ఇట్ ఇస్. సో బేసికలీ ఐఎమ్ నాట్ చేంజింగ్ ద వాల్యూస్, ఐఎమ్ అసైనింగ్ ఎ క్లాస్ విచ్ హ్యాస్ బీన్ ప్రీడిఫైన్డ్ ఇన్ దిస్ బూట్స్ట్రాప్. బూట్స్ట్రాప్లో ఏదైతే ప్రీడిఫైన్డ్ ఎంటిటీస్ ఉన్నాయో ఆ ప్రీడిఫైన్డ్ ఎంటిటీస్ని నేను ఏం చేస్తాను, ఈ పర్టికులర్ కాంపోనెంట్స్కి అసైన్ చేసుకుంటూ వస్తున్నాను అంతే. ఇఫ్ ఐ టేక్ ఫేడ్ ఆల్సో, సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఫేడ్ అనే పర్టికులర్ ఎంటిటీకి దీస్ ఆర్ ద స్టైలింగ్స్, opacity values, అండ్ దీస్ ఆర్ ద ఎంటిటీస్. ఫేడ్ అంటే ఏంటి, సెమీ ట్రాన్స్పరెంట్ ఎంటిటీస్ని నేను ఏమంటాను, ఫేడెడ్ ఎంటిటీస్ అంటాను. సో యా, these are the cards, and progress means progress is a class name which is helpful to create ప్రోగ్రెస్ బార్ యొక్క కలర్స్ కూడా నేను మార్చొచ్చు. యాజ్ యూ కెన్ సీ ప్రోగ్రెస్ బార్ యొక్క కలర్ అనేది సక్సెస్ అని ఉంది, ఆర్ ఐ కెన్ మేక్ ఇన్ఫో. ఆల్రెడీ ఇన్ఫో ఉంది కదా అక్కడ. సి సో ఇది ఫస్ట్ది ఏంటంటే సక్సెస్, సెకండ్ది ఏంటంటే ఇన్ఫో. సో బేసికలీ బూట్ స్ట్రాప్ ఈజ్ ఎ ఎంటిటీ విచ్ మేక్స్ అస్ లెర్న్ బై ప్రాక్టీసింగ్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకోవచ్చు బూట్ స్ట్రాప్ అనేది. సో యాజ్ యూ కెన్ సీ వచ్చాడు నాగేంద్ర, వచ్చాడు, సారీ నాగేంద్ర కాదు, వాస్ దట్ మురళీకృష్ణ. మురళీకృష్ణ ఉన్నారా, వెళ్ళిపోయారా? యా, మురళీకృష్ణ ఇస్ నాట్ దేర్ ఇన్ ద క్లాస్. ఎనీవేస్, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా, ఆర్ ఎనీ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బటన్ కలర్ కూడా మారింది, బటన్ హోవరింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో లెట్ మీ షో యూ దట్. As you can see,
బటన్ అవుట్లైన్ డేంజర్. సారీ. సో అవుట్లైన్ డేంజర్, ఇప్పుడు ఇదే బటన్ నేను ఇక్కడ అప్లై చేశాను అనుకో, అవుట్లైన్ హైఫన్ సక్సెస్ అని. ఓయ్. అవుట్లైన్ హైఫన్ సక్సెస్. దిస్ విల్ ఆల్సో బి డిటర్మైన్డ్ యాజ్ దిస్. అవుట్లైన్ అనేది ఏంటి? ఒక బోర్డర్డ్ పార్ట్ ఆఫ్ కలర్స్ని అప్లై చేయడానికి హెల్ప్ అవుతుంది. కెన్ ఐ అప్లై దట్ కలర్ టు ద బ్యాచెస్? లెట్ మీ సీ. నో, ఐ కాంట్ అప్లై. సో దిస్ ఈస్ అబౌట్ యూఐ కాంపోనెంట్స్ ఇన్ బూట్ స్ట్రాప్ అమ్మా. ఇంకా మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్. So welcome back, guys. So today we are going to see another UI component. First one is navbar, and along with the drop down, along with collapse. So let me show you an example for that. Basically, this is a navbar. ఇది మన రెస్పెక్ట్ navbar. This is a drop down to the navbar, and this is collapse. డ్రాప్ డౌన్ అంటే ఒక పర్టికులర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి రావాలి, ఆర్ ఒక లిస్ట్ ఆఫ్ కంటెంట్ అనేది రావాలి బై క్లికింగ్ ఆన్ దట్ ఆర్ బై హోవరింగ్ ఆన్ దట్.
If I remove the click or if I remove the hover, it should collapse or it should be hidden inside that navbar. నువ్వు ఓవర్ చేయాలి క్లిక్ చేస్తే కానీ ఆ డ్రాప్ డౌన్ రావాలి, లేకపోతే ఏమవ్వాలి, ఆ డ్రాప్ డౌన్ అనేది హైడ్ అయిపోవాలి. హైడింగ్ ప్రాసెస్ నేను ఏమంటాను, కొలాప్స్ అంటాను. సో యా, లెట్ మీ షో యూ దిస్. దీనికి మనం జావా స్క్రిప్ట్ని కూడా యాడ్ చేసాం. యాజ్ యూ కెన్ సీ హియర్. ఇంతకు ముందు వరకు కూడా ఐ డస్ నాట్ హ్యావ్ ఎనీ జావా స్క్రిప్ట్ ఫైల్, బట్ when I come to Bootstrap, I definitely need to have JavaScript file because of this, sorry, this transition. ఈ డ్రాప్ డౌన్ కానీ కొలాప్స్ ట్రాన్సిషన్కి నాకు ఖచ్చితంగా ఏం కావాలి, బూట్స్ట్రాప్ సారీ జావా స్క్రిప్ట్ యొక్క హెల్ప్ డెఫినెట్లీ కావాలి. యాజ్ యూ కెన్ సీ, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ neighbor విచ్ ఇస్ ఎ neighbor ఆఫ్ నేమ్. neighbor అనే క్లాస్ తీసుకున్నాను. neighbor expanding with the large. neighbor color is dark, background color is dark. So if I change into, sorry, see, so I have created a simple neighbor and I have created a container within a neighbor. ఎందుకని, ఒక నవంబర్లోని నావిగేట్ ఐటమ్స్తో పాటుగా వీల్ హ్యావ్ ఏ లాగిన్ బటన్, వీ కెన్ హ్యావ్ ఏ సెర్చ్ బార్, ఆర్ వీ కెన్ హ్యావ్ ఏ what are the other entities? Yeah, we can have a logo, or we can have a simple login page, or etc. and etc. So, as you can see, అదంతా కూడా ఒక ఫ్రేమ్లోకి రావాలి అంటే ఐ నీడ్ టు క్రియేట్ ఎ కంటైనర్ అండ్ ఐ నీడ్ టు యాడ్ దట్ కంటైనర్ ఇన్ టు ఏ ఫ్లూయిడ్ స్టేట్. అంటే ఎక్కడ వచ్చే ఈ కాంపోనెంట్స్కి తగ్గట్టుగా ఈ ఐటమ్స్ అనేవి ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతాయి కంటైనర్ ఫ్లూయిడ్ అంటే. అండ్ యా, I have created an icon. After that, I have created a button. ఆ బటన్ యొక్క నేమ్ ఏంటి, నావర్ టాగ్లర్. So these are the secondary part, but as you can see here, this is entity. Um, so as you can see, these are the drop down items. This is another drop down items. Yeah, sorry. Collapse అనేది ఎందుకు? As you can see here, it should display the entities like this. Collapse అనేది ఎందుకమ్మా? రెస్పాన్సివ్ ఎంటిటీస్ని డిజైన్ చేయడానికి ఐ విల్ యూస్ దిస్ collapse icon. So as you can see here, before adding all these, ఫస్ట్ నేనేం క్రియేట్ చేసుకున్నాను, కొలాప్స్ బటన్ క్రియేట్ చేసుకున్నాను. సో యా, నార్మల్ స్క్రీన్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ ఐ టేక్ అ మొబైల్ స్క్రీన్, I should display the content like this. This is an menu icon. ఇక్కడ దాన్ని ఏమంటున్నాము, collapse icon అంటున్నాం. As you can see, this is a navbar toggler. It is a type of, it is a button and it should collapse and it should expand
based on my clicks. See? And yeah, after that, I have started creating the navbar. As you can see, ఇక్కడ yeah, కొలాప్స్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ కొలాప్స్ అనే ఫంక్షన్ని ఈ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ కంటైనర్కి అప్లై చేసుకున్నాను. కొలాప్స్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని దేనికి అప్లై చేసుకున్నాను? ఈ పర్టిక్యులర్ కంటైనర్కి అప్లై చేసుకున్నాను. And I have created a navbar, and for the sake of responsiveness I have created this button, which is nothing but a collapse button, and these are the drop downs. And yeah, this is about a navbar and collapse index. ఇప్పటి వరకు అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, సరే. చెప్పమ్మా. ఎనీ డౌట్స్? ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ గైస్. హ్మ్. హలో, హ్మ్. అందరూ పడుకున్నారా ఏంటి? హలో, హలో. సార్ నేను వినిపిస్తుందా వాయిస్? చెప్పిన క్లాస్ అర్థమైందా, అర్థం కాలేదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్. హలో, మీరు రెస్పాండ్ అయితేనే నేను క్లాస్ చెప్తాను, ముందే చెప్తున్నాను. దిస్ విల్ బి ద లాస్ట్ అండ్ ఫైనల్ ఎంటిటీ. మీరు అందరూ రెస్పాండ్ అయితేనే నేను క్లాస్ చెప్పగలను, లేదా చెప్పలేను. ఇది మీకు ఒక 100 to 200 టైమ్స్ చెప్పాను. ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ టు మై క్వశ్చన్ గైస్. నేను క్వశ్చన్ అడగట్లేదు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అనేసి పాయింట్ అవుట్ చేయట్లేదు కదా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు రెస్పాండ్. లేదా క్లాస్ ఆన్ చేసి పక్కకి వెళ్ళిపోయారా? ఓకే తేజ. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్? అనూక్ సెడ్ ఓకే సార్. సో ఎవ్రీబడి హ్యావింగ్ సిగ్నల్ ఇష్యూస్. సో నేను చెప్పిన క్లాస్ ఎవరికి అర్థం కాలేదా? అందరికీ సిగ్నల్ ఇష్యూస్ అయినా? నేను రోజు ఇది ఒక పంచాయతీలా పెట్టుకోలేను కదమ్మా. ఓకే, థ్యాంక్ యూ తేజ. ఓన్లీ తేజ అండ్ అనూక్ ఆర్ లిజనింగ్ టు మై క్లాస్. ఓకే, డౌట్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్ మా. యా, కొలాప్స్. అది అర్థం కాలేదా? సో సమ్మన్ మీడియా, మీడియా క్వెరీని అప్లై చేస్తున్నాం కాబట్టి మనం కొలాప్స్ యూజ్ చేస్తాం తేజ. ఇఫ్ ఐ టేక్ అ కొలాప్స్ క్లాస్, యా, కొలాప్స్ నేను కాపీ చేసి మన స్టైల్ షీట్లో సెర్చ్ చేసాం అనుకోండి, కంట్రోల్ ఎఫ్.
యాజ్ యూ కెన్ సీ, నేను ఇక్కడ కొలాప్స్కి నాట్ అంటే ఆ కొలాప్స్ బటన్ క్లిక్ చేయకపోతే కంటెంట్ చూపించకూడదు. వెన్ ఐ స్టార్ట్ క్లికింగ్ ద కొలాప్స్ బటన్ ఇట్ షుడ్ షో ద కంటెంట్. అది కొలాప్స్ బటన్ క్లిక్ చేయకపోతే ఏంటి? డిస్ప్లే నన్, ఒపాసిటీ జీరో. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద కొలాప్స్ బటన్, సో యా, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద కొలాప్స్ బటన్, flex should be grow and bases should be 100% and items should be, so as you can see here, the item should display అమ్మా. సో రెస్పాన్సివ్నెస్ కోసమే నేను ఏం చేశాను, కొలాప్స్ అనే కాంటెంట్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. సి, until or unless I am not clicking the button, it is not showing the data. If I click the button, it is showing the respective entities. Okay, 10 minutes. Okay, so collapse is a media query related స్టైలింగ్ ఎంటిటీ అమ్మా. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఆల్రెడీ వన్ పీపుల్ లెఫ్ట్ ద మీటింగ్. ఐ థింక్ హూ ఇస్ దట్ న్యూ పర్సన్ ఇన్ ద క్లాస్, ఐ థింక్ సో. సో యా, నా ప్రాబ్లం ఏంటంటే మీరు రెస్పాండ్ అయితే కానీ నేను క్లాస్లోని కాన్సెప్ట్ ముందరికి తీసుకెళ్ళలేను. ఐఎమ్ గెట్టింగ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇన్ దిస్. ఓకే, అండర్స్టూడ్, థ్యాంక్ యూ. సో కొలాప్స్ అనేది రెస్పాన్సివ్కి తగ్గట్టుగా ప్రవర్తించాలమ్మా. ఇఫ్ ఐ టేక్ దిస్ ఈస్ ఆల్సో కొలాప్స్ ఫీచర్ అమ్మా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఇట్ ఈస్ హైడింగ్ ద డేటా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బటన్ వన్స్ అగైన్, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద డేటా. నేను ఈ బటన్ కొడితే నాకు నాబర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఐడియలీ నాట్ షోయింగ్ నథింగ్. సో ఐ క్లియర్ టు ఎవ్రీవన్? If I click on this, it is showing the data. If I not click on this, it does not shows the data. సో అందుకని ఫస్ట్ ఏం చేశాను, కొలాప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. వేర్ వాస్ దట్? సో యా, కొలాప్స్ అనే బటన్ క్రియేట్ చేశాను. ఆ కొలాప్స్కి కావాల్సిన జావా స్క్రిప్ట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఐ క్రియేట్ SCRIPT JS. ఇందులో లేకపోయినా సరే we can have it in JS file. Bootstrap. See, this is the JavaScript file for collapse. ఎప్పుడు షో చేయాలి కంటెంట్, ఎప్పుడు హైడ్ చేయాలి. దిస్ ఈస్ కంప్లీట్లీ జావాస్క్రిప్ట్ యానిమేషన్. అంటే ఇంత రాయాలా అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం మార్చుకుంటూ వస్తూ ఉంటాం. సి, కొలాప్స్ హారిజెంటల్ కంటూ ఒక సపరేట్ స్టైలింగ్ ఉంది, కొలాప్స్డ్ అనే దానికి ఒక స్టైలింగ్ ఉంది, కొలాప్సింగ్ అనే దానికి ఒక స్టైలింగ్ ఉంది. ఎక్కడ? ఇక్కడ. ఫెటెక్ కొలాప్సింగ్,
సి కొలాప్సింగ్ అంటూ సపరేట్ స్టైలింగ్ ఉంది. వెన్ ఇట్ షుడ్ మేక్ ఏ కాల్, అది డిసైడ్ చేసేది ఏంటి? ఈ జావా స్క్రిప్ట్ ఫైల్. రెస్పాన్సివ్నెస్ని డిజైన్ చేయాలంటే మీడియా క్వైరీస్తో పాటుగా ఐ నీడ్ టు ట్రస్ట్ ఆన్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అమ్మా. ఇంకా రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది వస్తుంది. ఒక డైనమిక్ వెబ్సైట్ని నేను డిజైన్ చేయాలి, నీట్ యానిమేషన్స్తో డిజైన్ చేయాలంటే అండ్ డెఫినెట్లీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో నాబార్ అనేది అర్థమైంది కదా అందరికీ. నాబార్ క్రియేట్ చేశాను, నాబార్ కలర్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ఒక కంటైనర్ తీసుకున్నాను, ఆ కంటైనర్కి ఫస్ట్ ఐకాన్ ఇచ్చేసాను. దాని తర్వాత ఏం చేశాను, ఒక బటన్ క్రియేట్ చేశాను. ఈ బటన్ అంతా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ పర్టికులర్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. పర్టికులర్ ఎంటిటీని మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? ఈ బటన్. ఈ బటన్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటుంది? ఇఫ్ మై స్క్రీన్ సైజెస్ గెట్స్ రెడ్యూస్డ్. ఎప్పుడైతే నేను ఆ బటన్ క్లిక్ చేస్తాను ఏం డిస్ప్లే అవ్వాలి? ఈ కంటెంట్ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడైతే ఆ బటన్ మళ్ళీ క్లిక్ చేస్తారో అప్పుడేమవుతుంది? ఆ ఐటమ్స్ అనేవి డిసపియర్ అయిపోవాలి. అండ్ యా, ఐ గాట్ టూ డౌట్స్ ఐ థింక్ సో. యా తేజ, యాంకర్ నెస్టెడ్ ఎలిమెంట్స్ కాదు కదా సార్. యాంకర్ ట్యాగ్ నెస్టెడ్ ఎలిమెంట్స్ కాదు ఆఫ్ కోర్స్. కానీ నేను లిస్ట్లో లిస్ట్ నెస్టెడ్ పెట్టి యాంకర్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు కదా. యా, యు ఆర్ 100% కరెక్ట్. యాంకర్ ట్యాగ్ is not a nested element, but list is a nested element, right? I can assign anchors to that respective list. As you can see here, ఫస్ట్ ఏం చేశాను, ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. దిస్ ఈజ్ మై మెయిన్ లిస్ట్. ఆ లిస్ట్లో నేను లిస్ట్ ఎలిమెంట్స్లోకి యాంకర్ ట్యాగ్ని ఎంబెడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మళ్ళీ దాంట్లో ఇంకొక లిస్ట్ తీసాను. ఆ లింక్లో మళ్ళీ నేను ఏం చేశాను, యాంకర్ ట్యాగ్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఐ క్లియర్? యాంకర్ ట్యాగ్ నెస్టెడ్ కాదమ్మా ఆఫ్ కోర్స్, కానీ యుఐ అంటే లిస్ట్ అనేది నెస్టెడ్ ఎలిమెంటే కదా. సో యా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఆగాం కదా. సో డ్రాప్ డౌన్ ఐటమ్స్ కింద పెట్టుకున్నాను అండ్ డ్రాప్ డౌన్ అనే ఫీచర్ని అప్లై చేశాను. డ్రాప్ డౌన్ మెయిన్ ఎంటిటీ ఇది, డ్రాప్ డౌన్ టాగిల్ ఇది, డ్రాప్ డౌన్ ఎలిమెంట్స్ అయితే ఇది. సో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, నావ్ ఐటమ్స్లోని సబ్ క్లాస్ నేమ్ ఏమైనా క్రియేట్ చేయాలి, డ్రాప్ డౌన్ అని క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్ కాదు, ఈ యూఐ లింక్ ట్యాగ్ అయినా తీసుకోవచ్చు. ఆ లింక్ ట్యాగ్లో నేను ఏం చేస్తాను, డ్రాప్ డౌన్ టాగిల్ అని క్రియేట్ చేస్తాను. డ్రాప్ డౌన్ టాగిల్ అంటే ఏంటి? లెట్ మీ షో యూ. సో ఇది కింద basically this is a drop down toggle. Yeah, this is a drop down toggle. If I click on that, drop down items will get displays. ఈ డ్రాప్ డౌన్ టాగిల్ క్లిక్ చేస్తేనే ఈ యూఐ కంపోనెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, అంటిల్ అన్లెస్ ఇట్ విల్ బి హిడెన్. సో మళ్ళీ నేను ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేశాను. సో దిస్ ఈస్ అబౌట్ నవంబర్ అన్న. సో దట్స్ ఆల్ ఫర్ ఎ డే. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే, నో ప్రాబ్లం. నీ డౌట్స్ అడగడమే నాకు కావాలమ్మా ఫస్ట్ థింగ్. యూ కెన్ ఆస్క్. నో సార్, క్లియర్. నౌ క్లియరా? Yeah, you don't have any doubts. Okay, thank you. So once again, I'm saying
Please inform all the people to join the class. సో బుట్ స్ట్రాప్ మీరు మట్టుగా మీరు నేర్చుకోవచ్చు, బట్ జావా స్క్రిప్ట్ అట్లా కాదు. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్. ప్లీజ్ అలర్ట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ టు జాయిన్ ద క్లాస్. మై హంబుల్ రిక్వెస్ట్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, క్లాస్ జాయిన్ అవ్వండి, అందరూ క్లాస్లో రెస్పాండ్ అవ్వండి. యువర్ రెస్పాన్స్ మేక్స్ మీ టు ప్రొవైడ్ యూ మోర్ కంటెంట్. అంతకు మించి ఏం లేదు. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. We'll see you in the next class.